హాయ్ అండి. లోన్లీనెస్ అండ్ డిప్రెషన్ కోసం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదండి. ఫిజికల్గా ఏం చేయొచ్చో చెప్పుకున్నాము. మ్యూజికల్ క్లాస్, లేకపోతే షటిల్, బ్యాడ్మింటన్, ఒక గ్రూప్తో చక్కగా ఎక్సర్సైజ్, జుంబా, డ్యాన్స్, కరాటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ ఫిజికల్గా హాబీ, ఫిజికల్ యాక్టివిటీ టాప్స్ ద మోస్ట్ అండి. సో అది మీకు చాలా హెల్ప్ చేస్తుందండి. మెంటల్గా ఏం చేయొచ్చు అండి, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ని దూరం అదే తగ్గించుకోవడానికి. చాలామంది చెప్తుంటారండి ఈ మందులు వాడచ్చు, ఇది చేయొచ్చు, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు అని చెప్పి. బట్ డిప్రెషన్ ఈజ్ ఇంటే జోక్ అండి. డిప్రెషన్ ఏమి జోక్ కాదండి. చాలామంది సెలబ్రిటీ స్టార్స్ అంతా డిప్రెషన్ నుంచి ఎలా ఫైట్ చేసి బయటకు వచ్చామని చెప్పారండి. సో డిప్రెషన్లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే మీ వంతు సహాయం ఎంతో కొంత, ఒక మాట సహాయం, ఈ కాలంలో అది కూడా చాలా తక్కువే అండి. మన ఎదుటివారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి, కానీ స్వీట్గా మాట్లాడొచ్చండి. అట్లీస్ట్ ఈ కాలంలో అది కూడా చాలా తక్కువ అండి. ఎంతమంది ఉన్నారండి అలా? చాలా మట్టుగా తక్కువ అనే చెప్పాలండి. సో ఎదుటివారితో స్వీట్గా మాట్లాడటం అండి, ప్రేమగా మాట్లాడటం అండి, ఆప్యాయంగా మాట్లాడటం అని చెప్పాలి. అది కూడా డిప్రెషన్కి మంచి మందులా పనిచేస్తుందండి. సో మెంటల్గా చెప్పానండి. ఏమైనా బుక్స్, స్పిరిచువల్ జర్నీస్, స్పిరిచువల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, నిత్యం గాడ్, నేచర్తో కనెక్ట్ అయి ఉండటం అండి. నిత్యం మీ పేరెంట్స్, మీకు ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో, ఈ కాలంలో స్వచ్ఛమైన స్నేహాలు కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే అరుదుగా ఉన్నారు మనుషులు. నిజంగా ఆప్యాయతలు అవన్నీ ఏదో ఎవరి నుంచో ఏదో ఒక ఆశించే వాళ్ళు ఉన్నారు. ఆశించే వ్యక్తిత్వం కలవారండి. సో అందరూ అలాగే ఉన్నారు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి. రెండోది స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా కూడా చెప్పుకున్నామంటే డిప్రెషన్లో బయటపడేది. అట్లీస్ట్ మీ స్ట్రెస్ని తగ్గించుకునే విధంగా రోజువారీ కొంత ఎక్సర్సైజ్ చేయండి. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. అప్పుడప్పుడు పార్క్స్, బీచెస్, మీ దగ్గరలో ఉన్న న్యాచురల్గా ఏర్పడేవి నదులు, చెరువులు, పాండ్స్, లేకపోతే ప్రకృతిని చూస్తుండటం, ప్రకృతితో బతుకుతుండటం, ఇలాంటివి మీకు వీలైనంత మీలో ఉన్న భావాలను మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మానసిక అనారోగ్యాలు చాలా ఇబ్బందికరం. ఎవరితో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సూసైడ్ ప్రివెన్షన్లో కూడా పనికొస్తుందండి. అది ఎంతో రిలీఫ్గా ఉంటుందండి. సో మరిన్ని విషయాలు మరొక వీడియోలో చర్చిద్దామండి. డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ కోసం అలాగని ఎవరిని దూరం పెట్టక్కర్లేదండి.